ఎన్నో చదివినోళ్ళ కల్తీ ఆహారం తయారు చేసేటోళ్ళు ఉగ్రవాదులతోటి సమానమని, వాజిబేనోళ్ళ ఉగ్రవాదుల కంటే ప్రజల పానాలతోటి చెలగాటమాడే కల్తీగాలే చాలా ప్రమాదకరం మన దేశానికి. అయినా కానీ 1000 రూపాయల జరిమానా, 6 నెలల శిక్షలు చేయంగా ఒక్కనికి కూడా బుద్ధొత్తలేదు సరిగదా. కాదేది కల్తీకి అనర్హం అన్నట్టే దేన్ని ఇచ్చిపెడతలేరు. 5 ఏళ్ల జైలు శిక్ష చేసి మళ్ళీ పారి ఇసొంటి వ్యాపారం చేయకుండా చేస్తే తప్ప బుద్ధి రాదోల్లా ఈ బద్మాష్గాళ్లకు. చూడుండ్రి మళ్ళీ ఎసొంటి కల్తీ దందా బయటపడ్డదో మన పట్నంలా. అబ్బా, ఆ నూనె పవిత్రం, ఆ పిండి పవిత్రం, అడితోని తయారు చేస్తున్న చిప్స్ కారా మిక్చర్ పరమ పవిత్రం. పోన్రి, పవిత్రం అయితే వార్తెందుకంటారా? పవిత్రమైన కారెడ్డంగా చెప్తున్నాం తప్ప నిజం కాదుల్లో. గివి తింటే కడుపు ఖరాబ్ అవుడు, లివరో కిడ్నీలో ఎక్స్పైరీ అవుడు పక్కా. ఎందుకంటే వీటిని తయారు చేస్తున్నది కూడా ఎక్స్పైరీ అయిపోయిన సరుకులతోనేనట. మరి అవునట, ఎక్కన్నో కూడా కాదు, రంగారెడ్డి జిల్లా మైలార్ దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలున్న ఓ గోదాంలో సాగుతుందట ఈ లత్కోర్ కార్యం. ఫుడ్ సేఫ్టీ అధికారులు బయటేసిండ్రు బాగోతాన్ని. వాడేదంతా అవుట్డేట్ మాలేనట, గలీజ్ రసాయనాలు సుతం కలుపుతున్నారట. అగో ఆ నూనె చూడుండ్రి, ఇంజన్ ఆయిల్ లెక్క ఎట్లున్నదో. ఇట్లా ఒక్కటని కాదు, పిండితోని ఎన్ని రకాల చిరుదిండ్లు చేయొచ్చో అన్ని రకాలై తయారు చేసుకుంటా పెద్ద గలీజ్ బిజినెస్ చేస్తున్నారట ఈడ. మళ్ళా తయారు చేయనికి అనుమతులు సుతం లేకుంటేనే నడుస్తుందట కల్తీ కార్యం. టైం గడిచిపోయినా సరుకులను భారీ మొత్తంలో పట్టుకొని మైలార్ దేవరపల్లి పోలీసులకు అప్పచెప్పిండ్రు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కల్తీగాళ్ల కూరలు పీకుతామన్నట్టే చెప్పిండు ఫుడ్ సేఫ్టీ సార్ అయితే. ఇక ఇదిట్లుంటే గిది చూడుండ్రబ్బా, చాయ్ తాగుకుంటా ఉస్మానియా బిస్కెట్లు తినేటోళ్ళు. ఉస్మానియా బిస్కెట్లు కాదుల్లో, ఆ పేరు వాడుకొని తయారు చేస్తున్న పానం ఖరాబ్ చేసి ఊపిరి తీసే బిస్కెట్లు గివి. కుళ్ళిన గుడ్లు రంగు కోసం రసాయనాలు వాడి కంటికి ఇంపుగా తయారు చేస్తున్నారట అంబర్పేట పరిధిలో కమలానగర్లున్న మేరేజ్ అనే బేకిరోళ్ళు. పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసికట్టుగా దాడులు చేసి బయటేసిండ్రి కల్తీ దందాను. యజమానిని పట్టుకొని బొక్కలేసిండ్రు పోలీసోళ్ళు. ఏమైనా ఫుడ్ సేఫ్టీ అధికారులకు సెల్యూట్ కొట్టాలే పోన్రి. ఈనాడు మా అస్సలు తగ్గుతలేరు. దొరికినోళ్ళని దొరికినట్టు కల్తీ రాయిలను రఫ్ఫాడిస్తున్నారు. నగర ఆహార భద్రత ప్రమాణాల మీద కఠినమైన తనిఖీలుంటాయని కూడా చెప్తున్నారు. ఇంతకంటే కావాల్సిందేమున్నది సాల్రు. ఒక్కలను కూడా ఇడిచిపెట్టకుండ్రని అంటున్నారు పట్నం పబ్లిక్.